హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. బిస్కెట్స్ అనగానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం కదండి. అది డైలీ మనం ఒక్క బిస్కెట్ అయినా కానీ తింటాం. అది టీలో కానీ స్నాక్లో కానీ ఎలా తిన్నా చాలా చాలా బాగుంటాయి. మరి అలాంటి బిస్కెట్స్ ఇంట్లోనే మనము టేస్టీగా హైజెనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేశారంటే మీరు ఇంట్లో బిస్కెట్స్ ఇవే ప్రిపేర్ చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని కూడా తీసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము కొద్దిగా బాదం పప్పుని కూడా వేసుకోవాలి. చిటికెడు మనం బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఎక్కువగా కూడా వేసుకోవద్దు, చిటికెడు సరిపోతుంది. అలాగే చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. దీంట్లోకి మనము 4 నుంచి 5 వరకు ఇలాచీని కూడా వేసుకోవాలి. దీన్ని మనము గ్రైండ్ చేసి ఇలా మంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా ఇది పౌడర్ ప్రిపేర్ అయిందో. ఇలా అన్నీ వేసుకొని మనం ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని అలాగే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యిని కూడా తీసుకోవాలి. అలా అని నెయ్యి ఒకేసారి వేసుకోవద్దు. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి తీసుకుంటూ ఇలా మనము రబ్ చేస్తూ పిండిని అంతటిని కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఒకేసారిగా నెయ్యి వేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది సరిపోదండి. ఎంత వేసినా కానీ నెయ్యి అలా లాగేసుకుంటుంది పిండికి. కాకుండా ఇలా మనము కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఈ పిండిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కాదు మీరు నెయ్యి బదులు బటర్ వేసుకున్నా కానీ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా మనం నెయ్యి అంతా కూడా వేసుకొని ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇది ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంది కూడా మరొక్కసారి ఇలా మనం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దీన్ని మనము బిస్కెట్స్ షేప్లోకి చేసేసుకోవాలి. ఇలా మనము ప్రెస్ చేస్తూ క్రాక్స్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో అక్కడ మనం ఇలా అంతా కూడా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా చేసుకోవాలి. క్రాక్స్ ఎక్కువగా రాకూడదండి, కొన్ని క్రాక్స్ వస్తాయి దీనికి, ఏం పర్వాలేదు. ఇలా మనం తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే స్టీమర్ది ప్లేట్ తీసుకున్నాను. మీరు నార్మల్ ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. దీన్ని మనము నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా నెయ్యి అప్లై చేసుకొని దీనిపైన మనం కొద్దిగా గోధుమ పిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఎందుకు చేస్తున్నామంటే బిస్కెట్స్ దీనిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనం అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ పైన ఇక్కడ నేను కొద్దిగా పిస్తాని వేసుకున్నాను. ఎందుకంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని కూడా మనం ఒకటొకటి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్ది దూరంగా మనము ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే మనం 10 మినిట్స్ బిఫోరే ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ అండి ఇది. దీంట్లో మనం ఇలా స్టాండ్ ప్లేస్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనం కంపల్సరీగా ప్రీ హీట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా ఇది ప్రిపేర్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే మనకి బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్సే పట్టిందండి. కానీ మీ టైమింగ్స్ని బట్టి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనము ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము మెల్లగా ఒకటొకటి బిస్కెట్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు ఇది కొద్దిగా మెత్తగా ఉంటాయండి. ఇది చల్లగైన తర్వాత మనకి బిస్కెట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే అసలు మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేశానో గోధుమ పిండితో. ఇవి చాలా హెల్దీ అలాగే హైజెనిక్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను బిస్కెట్స్ చూపిస్తున్నాను కదా, లోపల ఎంత క్రంచీగా ఉందో,
చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.